గత కొన్ని రోజులుగా ఇటు కవిత అలాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత జాగృతి పార్టీ పేరు మీద కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడం అనేది ప్రస్తుతం రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ కేవలం ఈ యొక్క కొత్త ఆఫీసు జాగృతికి సంబంధించిందేనా, లేకపోతే అప్కమింగ్ ఏమైనా పొలిటికల్ కి సంబంధించి కూడా ఇదే ఆఫీస్ ఉండనుందా అనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి కీలక చర్చ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కవిత నివాసం పక్కనే ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ని వారు జాగృతి ఆఫీస్ గా మార్చడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి సమయంలో అంటే దాదాపుగా 10-15 సంవత్సరాలుగా జాగృతి కూడా ఉన్నది. సో అప్పటి నుంచి జాగృతికి సంబంధించి ఎక్కడ కూడా ప్రత్యేకమైన ఆఫీస్ అయితే లేదు. సో అలాంటిది ఈ రోజు ప్రత్యేకమైన ఆఫీస్ కావచ్చు, గత 10 రోజులుగా ఇటు అంటే కేసీఆర్ కుటుంబం పైన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది దయ్యాలు ఉన్నట్టు, అలాగే కొంతమంది వారి తండ్రిని కలవకుండా చేస్తున్నారని చెప్పేసి చెప్పుకురావడం కావచ్చు, అలాగే వారి తండ్రిని నన్ను విడదీసే కుట్ర చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఒక్కడే, కేసీఆర్ తర్వాత ఎవరైనా కేవలం ఫిట్లు చేసినంత మాత్రాన లీడర్లు కాలేరు అని చెప్పేసి కూడా గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్నటువంటి హాట్ టాపిక్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సమయంలో ఏకంగా నూతన ఆఫీస్ ని ఓపెన్ చేయడం వెనక ఇంకేమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా, లేకపోతే కేవలం ఇది జాగృతికి సంబంధించిందేనా, లేకపోతే జాగృతి నుంచే పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నదా అన్నది ప్రస్తుతం నడుస్తున్నటువంటి హాట్ టాపిక్. మరి కొన్ని రోజుల్లో మరి రాజకీయ కార్యాచరణ ఇక్కడ నుంచి మొదలవ్వబోతుందా అన్నది కూడా వేచి చూడాల్సిన విషయం. సో ఇలాంటి సమయంలో మళ్ళీ కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన దానిపైన 4వ తేదీ నాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపడతామని చెప్పేసి కూడా చెప్పారు. సో మరి 4వ తేదీ నాడు ధర్నా ఎందుకంటే ఒకవేళ పొలిటికల్ పార్టీ సపరేట్ పెట్టుకున్నట్టయితే ఇలాంటి సమయంలో ధర్నా చేసే అవసరం ఏముంటుంది, సో ఇంకా బీఆర్ఎస్ పార్టీ తోటే కలిసి ఉన్నారా అన్నది కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి పొలిటికల్ పార్టీగా చూసుకోవాలా, లేకపోతే కేవలం ఒక జాగృతి ఆర్గనైజేషన్ సంబంధించి పార్టీగా చూడాలా అన్నది వేచి చూడాల్సిన విషయం.